దగ్గర లాస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్గా రోడ్ ఎట్లుంది తెలిసిన. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయినా, టెంపుల్లో ఘోరంగా స్కామ్ అయినాం. ఎందుకంటే లొకేషన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. సో మహారాష్ట్రకి ఎంటర్ అయినామో లేదో కొద్దిగా వాన అయితే వెల్కమ్ చెప్పింది. ఇప్పుడు మనం బైక్లో 2 చేంజెస్ అయితే చేసుకోవాలా. ఒకటి రైట్ సైడ్ మిర్రర్ చేంజ్ చేయించుకోవాలా, అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్లో కొంచెం గాలి తగ్గింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో మంచిగా ఇక్కడ హైదరాబాద్లోనే ఒక 3 days ఎక్స్ప్లోర్ చేసినాం. సో ప్రజెంట్ మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నామంటే పూణే, మహారాష్ట్ర. సో చలో, జై శ్రీరామ్. నిన్న ఒక్కరోజు మాత్రం ఘోరంగా పడింది వర్షం హైదరాబాద్లో. అండ్ దాని ముందు ఒక 2 days ఏం లేదు, కొంచెం మబ్బులు ఉన్నాయి కానీ మరి వర్షం ఎక్కువ పడలేదు. ఇప్పుడు మనం బైక్లో 2 చేంజెస్ అయితే చేసుకోవాలా. ఒకటి రైట్ సైడ్ మిర్రర్ చేంజ్ చేయించుకోవాలా, అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్లో కొంచెం గాలి తగ్గింది, ఎక్కువ వెయిట్ పెట్టినా కాబట్టి ఈ 2 చెక్ చేయించుకుని వెళ్ళా. సో ఇంకొకటి రైడ్లో ఒక చిన్న చేంజ్. రైడ్లో మనతో పాటు హైదరాబాద్ నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో ఆయన కూడా జాయిన్ అవుతాడు మనతో పాటు. సో NS200 టాప్ బాక్స్ గురించి మీకు రైడ్ అంతా అయిపోయినాక ఎట్లుంది, ఏం కథ, ఏమనేసి, ప్రైస్ ఎంత పడింది, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలో అన్ని డీటెయిల్స్తో సహా చెప్తాను నేను మీకు. ఇంకొకటి ఏమంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. శాడిల్స్ ఉంది, టాప్ బాక్స్ ఉంది కాబట్టి మనము ఎట్లా అంటే అట్లా రఫ్గా కొట్టడానికి వీల్లేదు. 360 కూడా వాటర్ ప్రూఫింగ్ ఇదైతే వేసిన, బ్లూ ట్యాక్. మ్యాప్స్ ఇంకా పెట్టలే. నేను శ్రీనాథ్ బ్రో, యాక్చువల్లీ శ్రీనాథ్ బ్రో నాకైతే లొకేషన్ పెట్టిండు. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఇద్దరం మీట్ అయిపోతాం ఫస్ట్. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ పూణే అయితే వెళ్ళిపోతాం. సో గాయ్స్, మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంతసేపు అక్కడ బ్రో వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. బ్రో అయితే మంచి గైడ్ చేసిండు మమ్మల్ని, ఎట్లా వెళ్ళాలి, ఏం కథ, ఏమనేసి. ఫస్ట్ ప్లేస్ ఎక్కడ విజిట్ చేయాలనుకున్నామంటే తుల్జాపూర్. నేను ఒకటే అనుకున్నా ఒక 2-3 daysగా హైదరాబాద్లోకి వచ్చి, అదే కేబుల్ బ్రిడ్జ్ మిస్ అయినామే అనేసి. ఎట్లా కేబుల్ బ్రిడ్జ్ కూడా క్రాస్ అయిపోతాన్నా. హైవే కూడా ఎక్కేసాం. ఇప్పుడు మనము హైవే ఎక్కేసి కూడా దాదాపు ఒక 5 kilometers అవుతుంది, 5 ఇంకా ఎక్కువే. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే సంగారెడ్డి దాటుకొని వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సదాశివపేట అంట, అదేనా? సదాశివపేట. ఇది ఏ హైవే అంటే NH65 హైవే ఇది. సో జస్ట్ ఒక 100 meters బ్యాక్ మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం, సాంబార్ ఇడ్లీ. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఇంతసేపు హోటల్ దగ్గర కనుక్కున్నాము, తుల్జాపూర్ దగ్గర దర్శనము బిన్నే అయిపోతుందంట, మరి అంత లేట్ ఏం కాలేదంట. సో ఇంక అందుకే మేము తుల్జాపూర్ దగ్గర ఆపేసి కొద్దిసేపు దర్శనం చేసుకొని మంచిగా పూణేకి వెళ్ళిపోయేసి అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో అది. ఇంకొకటి ఏమంటే మన బైక్లో చాలా హెవీ లగేజ్ ఉంది. అందరూ అదే అంటున్నారు, అసలు లదాఖ్ కూడా ఇంత లగేజ్ ఎత్తుకుని రారు బ్రో, నువ్వేంది ఇంత ఎత్తుకుని వచ్చేసావు. కనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లే అంటున్నారు, చాలా హెవీ లగేజ్ ఎత్తుకుని వేసినాం అనేసి. సో బ్రో చూడండి, సింపుల్గా ఒక టాప్ బాక్స్ పెట్టుకుని వచ్చేసిండు హైదరాబాద్ నుంచి. సో మంది అట్ట కాదు, మంది మరీ మోసం. టాప్ బాక్స్, ట్రైల్ బ్యాగు, శాడిల్ బ్యాగ్స్, ట్యాంక్ బ్యాగు అన్నీ వేసి ఫిక్స్ చేసినాము బైక్కి. సో ఏదవుతుందో చూడాలా. మహారాష్ట్రలో కొంచెం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాలు ఉన్నాయి, స్లిప్పరీ రోడ్స్ ఉంటాయి, ఎక్కువ ఘాట్ సెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మహారాష్ట్రలో మాత్రం. ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ కుడిగి అనే ఊరిలో ఉన్నాము, కర్ణాటక స్టేట్. సో కర్ణాటకలో అయితే బస్ 103 rupees ఉంది పెట్రోలు. సో ఫుల్ అయితే చేయించేస్తాం కర్ణాటక స్టేట్లో. యాక్చువల్లీ ఉంటుంది నాకు తెలిసి ఈజీగా 5 liters అని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు ఫుల్ చేయిద్దాం అనుకున్నా, బట్ మనకు కలిసి వచ్చింది. 103 rupees పడింది కర్ణాటకలో. మహారాష్ట్రలో కూడా ఎంటర్ అయిపోయినాం. సో తుల్జాపూర్కి ఇంకొక అరౌండ్ 50 kilometers అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ బ్రేక్ యాడ్ తీసుకున్నామంటే టిఫిన్కి తీసుకునిందే, మళ్ళీ అక్కడ బ్రేక్ ఏం తీసుకోలే. దాదాపు ఒక 140 kilometers సంథింగ్ ఎంతో కంటిన్యూస్గా కొట్టేసినాం. ఇక్కడ చూడండి లొకేషన్ సూపర్ ఉంది. మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయినాం. సో బ్రో అయితే నా డ్రోన్ ఫ్లై చేస్తున్నాడు. సో ఇది యాక్చువల్లీ డ్రోన్ షాట్స్ క్రేజీ అంటే క్రేజీ వస్తాయి. ఇంకా మొత్తం రీసెంట్గానే వర్షం పడినట్టుంది ఇక్కడ. సో ఫస్ట్ అయితే డ్రోన్ షాట్స్ ఎంజాయ్ చేయండి, క్రేజీ అంటే క్రేజీగా ఉంటాయి.
360 కూడా ఆన్ చేసాం, ఎందుకంటే లొకేషన్స్ మాత్రం క్రేజీ 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 ఉన్నాయి. సో మహారాష్ట్రకి ఎంటర్ అయినామో లేదో కొద్దిగా వాన అయితే వెల్కమ్ చెప్పింది. ఇక్కడ చూడండి ఫ్యాన్స్ మూవ్, పెద్ద పెద్ద ఫ్యాన్లు. నేను చిన్నప్పుడు ఆ ఫ్యాన్స్ చూసి గాలి వస్తుందా అనుకునేటండి నేను. ఇక్కడ ఎట్లున్నాయంటే రోడ్లు మనము జడ్జ్ చేయలేము. ఇక్కడ రోడ్స్ అంత ఇదిగా ఉన్నాయి. కొంచెం దూరం బాగుంటాయి, కొంచెం దూరం పాతోల్స్. ఇప్పుడు కొంచెం దూరం బాగున్నాయి అనేసి మనం కొంచెం స్పీడ్ పట్టినాం అనుకోండి, కరెక్ట్గా ఆ టైంలోకి పాతోల్స్ వస్తాయి. పాతోల్స్ వచ్చి అట్లే దుంకల్లో దిగి దిగి లేపుతాం. ఇటు చూడండి, చెప్పినానో లేదో నేను. తులజాపూర్ ఇట్లా టర్న్ అవ్వాలంట. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మ్యాప్స్ లేకుండా అట్లే బోర్డ్స్ చూసి ఫాలో అయిపోతున్నాం. యాక్చువల్లీ మేము ఇక్కడ లోకల్స్ని అడిగి నేరుగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. రోడ్ అయితే ఇట్లనే ఉంది, ఇట్లనే అంటే కొంచెం బాగుంది, పర్లే. అక్కడక్కడ మాత్రం ఇట్లుంది. అక్కడ చూడండి అసలు వేరే లెవెల్లో ఉంది అసలు. గ్రాఫిక్స్ ఉంటాయి చూడండి, అట్లుంది. ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్. भैया दर्शन के लिए कितना टाइम लगता है? 1 घंटे. వీళ్ళు ఏమంటున్నారంటే బైక్స్ ఇక్కడ పెట్టేసి ఆ కొబ్బరికాయ వరకు తీసుకొని వెళ్ళిపోండి, మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో బ్యాగ్ టాప్ బాక్స్లో పెట్టేద్దామా అని ఉంది నాకు. రే టాప్ బాక్స్లో పెట్టేసి లాకేసుకొని వెళ్ళిపోదామా? డ్రోన్ బ్యాగ్ ట్యాంక్ బ్యాగ్ బెస్ట్ కదా. వెళ్దామా? సో ఇట్లే ఫైనల్గా భవానీ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. సో బయట వచ్చేసినాం. ఇక్కడ చూడండి బయట ఇట్లా వస్తేనే వ్యూ క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయినా, టెంపుల్లో ఘోరంగా స్కామ్ అయినాం. ఫస్ట్ టెంపుల్కి రావాలంటే మీరు టెంపుల్లోకి ఎంటర్ అవుతానే పార్కింగ్ ఏదో ఒక షాప్లో వాళ్ళు మిమ్మల్ని పిలిచి అమ్మవారికి ఒక కవర్ లాగా ఇస్తారు, చీర, టెంకాయ, అగరబత్తులు. అవి తీసుకున్నారంటే వాళ్ళు బైక్స్ని ఫ్రీగా పెట్టుకుంటారు. సో మీరు బైక్ పార్కింగ్కి టెన్షన్ పడాల్సిన లేదు. అండ్ సెకండ్ థింగ్, నేరుగా ఒకవేళ మీకు టైం ఉంటే ఫ్రీ దర్శనం వెళ్ళిపోండి, లేదంటే సింపుల్గా చెప్తానండి, ఫస్ట్ టైం ఉంటే ఫ్రీ దర్శనం వెళ్ళండి. ఫ్రీ దర్శనం వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్తారు. మీకు బిన్నే అవ్వాలంటే కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి దూరం నుంచి అమ్మవారిని చూసి వెళ్ళిపోండి. కిందకు వచ్చినారంటే కొంచెం బిన్నే అయిపోతుంది. పైన ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని టచ్ చేస్తారని చెప్తున్నారు అక్కడ. సో అది మేము ఎక్కడ పెద్ద స్కామ్ అయినామంటే, మేము దర్శనం బిన్నే కావాలనేసి మాత్రం చూడండి, ఇక్కడ దర్శనం బిన్నే కావాలనేసి మేము ఎక్స్ట్రా 300 ఇచ్చి మరీ కింద నుంచి పోయినాం. మాకు తెలీదు. కింద నుంచి పోతే అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే అసలు ఇది ఫ్రీ దర్శనము, పైనకి కిందకి తేడా ఏమంటే మీరు పైన అమ్మవారి దగ్గరికి వెళ్తారు, కొంచెం లేట్ అవుతుంది, కింద అమ్మవారి దగ్గరికి వెళ్ళరు, కొంచెం దూరంగానే మొక్కొని వచ్చేస్తారు అన్నారు. బట్ కిందకి 300 తీసుకున్నాడు, పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నాడు. 300 ఒక్క ముగ్గురు కలిపి మాకు. నేనేం చేస్తాను అంటే రిజర్వ్లోకి వస్తేనే పట్టేస్తాను పెట్రోలు. రిజర్వ్ అంటే నాకు తెలిసి 4 లీటర్స్ ఉంటుంది. లో ఫ్యూయల్ అని ఎప్పుడు వస్తుంది అంటే నాకు తెలిసి 4 లీటర్స్ ఉంటుంది అనుకుంటాను బైక్లో. సో నేను అప్పుడే పట్టించేస్తాను. సో అదే రిజర్వ్ నాకు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 699 రూపీస్ .16 పడింది మనకు. సో ఇంకా నేను పట్టించేసిన. మహారాష్ట్రలో కూడా పెట్రోల్ బాగానే ఉంది, 104 రూపీస్ అంతే చాలు. కర్ణాటకలో 102 103. యాక్చువల్లీ నేను 190 కిలోమీటర్స్ 190 ఉన్నప్పుడు చెప్పినా మీకు, దగ్గర లాస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్గా రోడ్ ఎట్లుంది తెలిసిన, కొద్దిసేపు బాగుంది, కొద్దిసేపు పాతోల్స్, కొద్దిసేపు బాగుంది, కొద్దిసేపు పాతోల్స్. ఘోరంగా ఉంది రోడ్. అందుకే మేము 60 దాటట్లే, 60-70లోనే పోతున్నాం. 2 బైక్స్ కానీ, నాది శ్రీనాథ్ బ్రోది ఇద్దరం. మళ్ళీ రేపు నుంచి ఎట్లుంటుందంటే రైడింగ్ అప్రాక్సిమేట్గా 160-200 దాటదు. ఎందుకంటే అన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి. మేము కూడా ఏమనుకున్నామంటే ఎక్కువ లెంత్ పెట్టుకోకూడదు. నాకు స్ట్రెచ్ ఎప్పుడు చిత్తూరు నుంచి హైదరాబాద్కి ఒక లాంగ్ స్ట్రెచ్ పడింది, మళ్ళీ ఇంకొక లాంగ్ స్ట్రెచ్ ఏంటంటే హైదరాబాద్ నుంచి పూణేకి. ఈ 2 లాంగ్ స్ట్రెచ్లు నాకు. దాని తర్వాత అంతా షార్టే, ఐ మీన్ ఒక 200 కిలోమీటర్స్ కానీ 300 కిలోమీటర్స్ కానీ, దాని మించి ఎక్కువ దాటదు.
ఎందుకంటే ఇప్పుడు పూణే రీచ్ అయిపోయినాం అనుకోండి, పూణే నుంచి అట్లా పక్కన అట్లా పైన అట్లా కింద అన్ని పక్కనే ఉంటాయి. మహా అంటే 300 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, అన్నిటికీ 300 కూడా కాదు, ఇంకా తక్కువే. పక్కన ఇది చేసుకోవచ్చు. మళ్ళీ నాకు ఎప్పుడంటే లాంగ్ స్టేజ్ పడేది రిటర్న్ వస్తాం కదా ఇంటికి, అప్పుడు లాంగ్ స్టేజ్ పడుతుంది నాకు, చాలా అంటే చాలా లాంగ్ అది. ఇప్పుడే ఇక్కడ లంచ్ కూడా డిన్నర్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నేనైతే వడపావు తిన్నా, వీళ్ళు చికెన్ రైస్ తిన్నారు. ఇంకా 30 ఆయన ఏం చెప్పినాడంటే ఫస్ట్ మీరు 30-35 కిలోమీటర్స్ ఇటుపక్కే తీసుకోండి, సిటీ 35 30 కరెక్ట్గా నేను పూణే సిటీకి వేసిన 35 చూపిస్తుంది ఇక్కడ. ఒకవేళ ఇక్కడ ఎక్కువ అన్నాడంటే ముందర వెళ్తా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేసి కనుక్కొని తీసుకొని వెళ్ళిపోవడమే. మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళాం అనుకో పూణే సిటీ వచ్చేస్తుంది, మళ్ళీ అంత కాస్ట్లీ, మళ్ళీ ఏం చేయలేం, టెంట్ వేసుకోవాల్సిందే అంతే, ఇంకేం చేయలేం. ఇంకా మొత్తానికి ఎతికి దగ్గర ½ an hour నుంచి ఎతికితే ఒక్కడు దొరికింది. ఫస్ట్ టైం నేను నా రైడ్లో ఇంత రూమ్ పంచాయతీ. సో ఇది ఫైనల్. సో ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ లేచి డైరెక్ట్ అంతే, ఛార్జింగ్ పెట్టేసి స్లీపే. సో అది రేపు ఎర్లీ మార్నింగ్ అయితే కలుసుకుందాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.